విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఐఐటి, త్రిబుల్ ఐటి, ఎన్ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశానికి మంత్రి ప్రభాకర్ తో పాటుగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలా మాయాదేవి, పాఠశాల ఉన్నత ఇంటర్ విద్యాశాఖ అధికారులు, ఈడబ్ల్యూఐడిసి నవోదయ విద్యాలయ సమితి గురుకుల సొసైటీ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తెలంగాణలో బీసీ గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఐఐటి, త్రిబుల్ ఐటి, ఎన్ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశానికి మంత్రి ప్రభాకర్ తో పాటుగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, పాఠశాల ఉన్నత ఇంటర్ విద్యాశాఖ అధికారులు, ఈడబ్ల్యూఐడిసి నవోదయ విద్యాలయ సమితి గురుకుల సొసైటీ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గురుకుల సొసైటీ వ్యవసాయ కళాశాలలో బీసీ గురుకుల విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాత్మా జ్యోతిబా పులే గురుకుల సొసైటీ పేరులో మార్పులకు ఆమోదం తెలిపారు. ఇకపై మహాత్మా జ్యోతిబా పులే గురుకుల సొసైటీ బదులుగా తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పులే విద్యా సంస్థల సొసైటీగా మార్పాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు బీసీ గురుకుల సొసైటీ బోర్డు సమావేశంలో ఆమోదించామన్నారు. కేంద్రానికి రాష్ట్రంలో 12 సైనిక పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని, ఆ ప్రతిపాదనల పరిస్థితిపై వివరాలు నివేదిక తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. బీసీ గురుకుల సొసైటీలో చదువుతున్న విద్యార్థి ఒకవేళ చనిపోతే 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా తల్లిదండ్రులకు చెల్లిస్తారన్నారు మంత్రి. ప్రిన్సిపల్ పోస్టులను 100% పదోన్నతులతో కాకుండా గతంలో ఉన్నట్లుగా 70% ప్రమోషన్ల ద్వారా 30% ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టేందుకు బీసీ గురుకుల సొసైటీ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపారు. అకాడమిక్ కన్సల్టెంట్స్ గా పదవి విరమణ చేసిన ప్రిన్సిపాల్లను నియమించుకునేందుకు విధి విధానాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గురుకుల పాఠశాలలకు డెస్క్ టాప్ కంప్యూటర్లు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు. 9 జిల్లాల్లో ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల డైరెక్టర్ నికోలస్ తెలిపారు. ఒక జిల్లాలో కోర్టు కేసు వచ్చిందని, మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రైమరీ స్కూళ్ల ప్రస్తుతం మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ స్కూళ్లు పనిచేసే వేళలు పెంచాలని వినతి వచ్చిందని, దీనికోసం ఒక కమిటీని నియమిస్తామన్నారు. అంతేకాదు సెప్టెంబర్ నాటికి 80% స్కూళ్లలో, నవంబర్ నాటికి 100% స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుందన్నారు. కంప్యూటర్ ల్యాబ్లున్న చోట ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తామని, ఇప్పటికే టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేస్తామని ఒక ప్రకటనలో నికోలస్ తెలిపారు.